హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ రిలీజ్ భైరవంతో పాటు కలేజా కూడా ఆడియన్స్ కి ఆప్షన్ గా ఉండడంతో చాలా రోజులకి ఒక డీసెంట్ వీకెండ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించింది. బట్ షాకింగ్లీ కలేజా రీ రిలీజ్ కలెక్షన్స్ భైరవం కంటే ఎక్కువగా వచ్చాయి. డే 1 ఆల్ టైమ్ టాప్ 2 నెంబర్ పెట్టిన ఈ ఫిలిం డే 2 ఏకంగా ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం ముగించింది. బాబు న్యూ రిలీజ్ కే కాదు, రీ రిలీజ్ కి కూడా లాంగ్ రన్ ఉంటుందని ప్రూవ్ చేసింది కలేజా ఫిలిం. దెబ్బకి 2 days లోనే రీ రిలీజ్ లో ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇక ఇప్పుడు 10 కోట్ల మార్క్ అందుకోవడానికి రెడీ అవగా ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఆ మార్క్ ని ఈజీగా అందుకోబోతుంది. ఒకవేళ వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేసిందంటే మాత్రం 12 నుంచి 13 కోట్ల మధ్య ఈజీగా వెళ్తుంది ఈ ఫిలిం. ఇక కలేజా ఎఫెక్ట్ తో భైరవన్ డే 1 డీసెంట్ గా ఓపెన్ అవగా డే 2 మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. ఈ హోల్డ్ అయితే సినిమాకి అవసరం కూడా. మూవీ అయితే ఓవరాల్ గా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఈ 2 మూవీస్ 2 days లో ఎంత కలెక్ట్ చేశాయో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా భైరవం విషయానికి వస్తే డే 1 నైజంలో 65 లక్షల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 57 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేయగా 2 days షేర్ నైజంలో 1.2 కోట్లయితే దాటింది. నైజంలో బిజినెస్ 6 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 4.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ గా చెప్పొచ్చు. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 1 25 లక్షల షేర్ తో ఓపెన్ అవగా డే 2 23 లక్షలు కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. రీ రిలీజ్ అయింది మహేష్ బాబు సినిమా కాబట్టి సీడెడ్ లో పెద్దగా ఎఫెక్ట్ అయితే రాలేదనే చెప్పాలి. అలా 2 days కి గాను సీడెడ్ లో 48 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. ఇక్కడ బిజినెస్ 2.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 2 కోట్ల షేర్ కలెక్ట్ చేయక తప్పదు. ఇక ఆంధ్రలో డే 1 75 లక్షల షేర్ తో ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 66 లక్షలు కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా మంచిగా హోల్డ్ చేయడంతో 2 days షేర్ ఆంధ్రలో 1.4 కోట్లకి చేరుకుంది. అలా భైరవం మూవీ 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 3.2 కోట్లకి చేరుకోగా క్రాస్ 5.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద ఓవరాల్ గా 50 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 3.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 6.5 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 15.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 13.3 కోట్లయితే ఉంటుంది. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక కలేజా విషయానికి వస్తే డే 1 నైజంలో 3.3 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 మరోసారి 1 crore మార్క్ ని దాటేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిందని చెప్పొచ్చు. దాంతో 2 days క్రాస్ నైజంలో 4.4 కోట్లకి చేరుకోగా సీరియల్ లో డే 2 9 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడంతో 2 days క్రాస్ ఇక్కడ 46 లక్షల రేంజ్ లో ఉంది. ఇక డే 1 ఆంధ్రాలో 1.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 2 69 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో 2 days క్రాస్ ఆంధ్రాలో 2.3 కోట్లకి చేరుకోగా 2 days క్రాస్ తెలుగు స్టేట్స్ లో 7.2 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు, ఓవర్సీస్ లో 1.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 9 కోట్లకి చేరుకోగా ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పొచ్చు. 2 days లో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా రీ రిలీజ్ లో 9 కోట్ల మార్క్ అయితే అందుకోలేదు. ఈ రోజు ఈజీగా 1.5 crore మార్క్ దాటే ఛాన్స్ ఉండడంతో ఒకవేళ 2 కోట్ల మార్క్ దాటిందంటే మాత్రం వీకెండ్ కే 11 కోట్లకి చేరుకుంటుంది. సో టాలీవుడ్ రీ రిలీజెస్ లోనే ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పటివరకు ఎన్నో బెంచ్ మార్క్స్ ని సెట్ చేసింది ఈ ఫిలిం. ఓవర్సీస్ లో ఫాస్టెస్ట్ 1 crore గ్రాస్, నార్త్ అమెరికాలో ఫస్ట్ $1,00,000 అందుకున్న ఫిలిం, ఓవర్సీస్ లో ఫస్ట్ టైం 10,000 టికెట్స్ సోల్డ్ అయిన ఫిలిం. ఇలా చాలా బెంచ్ మార్క్స్ టచ్ చేసింది ఈ ఫిలిం. ఇక ఇప్పుడు 10 కోట్ల మార్క్ అందుకున్న ఫస్ట్ తెలుగు మూవీగా కూడా కలేజాపై రికార్డ్ అయితే రాబోతుంది. చూడాలి మరి ఈ రోజు ఎలా హోల్డ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కలేజా అండ్ భైరవన్ 2 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 2 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.